శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేటలో సముద్రంలో వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. నిన్న 4 మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా బోటు గల్లంతైంది. ఈ ఘటనలో 2 మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరగా మరో 2 గల్లంతయ్యారు. ఈ రోజు ఉదయం గల్లంతైన బుంగ ధనరాజ్, వంక కృష్ణ మృతదేహాలు తీరానికి కొట్టుకొచ్చాయి. విషయం తెలుసుకున్న పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని గౌతు శిరీష ప్రకటించారు. మంచినీళ్లపేటలో మత్స్యకారుల గల్లంతుపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడుకు మత్స్యకార కుటుంబాల తరపున ఎమ్మెల్యే గౌతు శిరీష ధన్యవాదాలు తెలియజేశారు. మంచినీళ్లపేటలో నేను ఉదయం నుంచి మీ అందరికీ తెలుసు, ఒక బోల్తా పడిన సంఘటనలో 2 మత్స్యకార సోదరులు నిన్నే ఒడ్డుకు చేరుకున్నా. ఇంకొక 2 గురించి ఎక్కడో ఒక ఆశ, వాళ్ళు కూడా క్షేమంగా వస్తారేమోనని. కానీ వాళ్ళ ఉదయానికి 2 సోదరులు ప్రాణాలతో లేకుండా దొరికారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ కుటుంబాలకి ఆ నష్టం ఎప్పటికీ పూడ్చలేము. కానీ పార్టీ తరఫున ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాలకి మేము అండగా ఉంటాం. Gracias.